ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి, మీరేంటి గద్దెలు కూల్చాలంటున్నారు? నాయకత్వ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో నాయకత్వ లక్షణాల కోర్సుకు మీకు వెళ్తూ ఇట్లాంటి గద్దెలు కూల్చాలనే స్టేట్మెంట్ ఇవ్వడం కూడా నాకు కూడా కొద్దిగా నచ్చలేదు. సరే, అయినప్పుడు కూడా ఆయన ఎన్టీఆర్ని పొగట్టం, అట్లాగే ఎట్లాగో ఏపీలో అయితే కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని కలిసిపోయినాయి అనుకోండి, ఇక్కడ కూడా ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉందా? మీ మిత్రపక్షాన్ని ఆయన బుధాన్ని వేసుకుంటున్నారు, మీరు వేసుకోవట్లేదు, ఏమిటి దీంట్లో ఉన్న రాజకీయం? ముందు మిత్రులందరికీ మీకు నమస్కారం కొమ్మినేని గారు. నేనేమంటా అంటే నిన్న ఈ మధ్య కాలంలో జూబ్లీస్ ఎలక్షన్స్ అయినాయి సార్. అవును, జూబ్లీస్ ఎలక్షన్స్ లో గాంధీ భవన్ లో కూడా పచ్చ జెండాలు ఊగినాయి సార్. గాంధీ భవన్ లో పరోక్ష మద్దతు అన్న దయాకరాన్ని చెప్పినట్టు పరోక్ష మద్దతు, నైతిక మద్దతు ఇవన్నీ ఉన్నా గాంధీ భవన్ లోకి వచ్చి కూడా పచ్చ జెండాలు ఊగినాయి, జెండాలు లేపినారు. అంటే మద్దతు ఇచ్చినామని డైరెక్ట్ ప్రత్యేకంగా చెప్పినట్టే. సపోజ్ బీజేపీ సభలోకి కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా వచ్చి జెండాలు పట్టుకుని ఊపితే మీరు ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకోవాలని వాళ్ళు ఇస్తాం సార్. ఇప్పుడు మేమైతే మాట ఇదివరకు గతంలో మేము దెబ్బలు కూడా తిన్నాం సార్. కమ్యూనిస్టుల మీటింగ్ మేము బీజేపీ జెండా చూపినప్పుడు అది పెద్ద ఇష్యూ కాదు. కానీ నేననేది ఏంటంటే దయాకర్ గారు చెప్పిన ఒక పాయింట్ కరెక్ట్. ఎప్పుడైనా సాధారణంగా పోయిన వాళ్ళందరూ మంచి వాళ్ళని మరి మీరు చెప్పిన పేర్లన్నీ కూడా బోరుగుల రామకృష్ణారావు గారు కావచ్చు, లేకపోతే అప్పుడు మందూర నరసింహరావు గారు మొదటి అంటే మంత్రిగా ఉన్నప్పుడు ముందుమల నరసింహరావు గారు, లేకపోతే విద్యాశాఖ మంత్రి బొరుగుల రామకృష్ణారావు గారు తెలంగాణ మొత్తంలో కూడా తెలుగు పాఠశాలలు పెట్టినటువంటి చరిత్ర. ప్రభుత్వ పాఠశాలలలో ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్ మొదటి స్థానంలో ఉన్నటువంటి చరిత్ర కూడా మనం చూసినాం. అది బొరుగుల రామకృష్ణారావు గారు, ఎవరు ఏ పార్టీ అనేది కాదు. ఇంకా అందుకోసమని అందరూ పోయిన వాళ్ళందరూ నీలం సంజీవ రెడ్డి గారు వారి పాత్ర వారు నిర్వహించిపోయినారు. పివి నరసింహారావు గారు, జలగం వెంగళరావు గారు మనం మర్చిపోతున్నాం, చాలా ప్రముఖమైనటువంటి కింది నుంచి పైకి వచ్చినట్టు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, సర్పంచ్ నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగినటువంటి సీనియర్ నాయకుడు. కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించిపోయినారు, ఇదే మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వాళ్ళ పాత్ర వాళ్ళు నిర్వహించిపోయారు కాబట్టి అట్లా గౌరవించాలి. అట్లాగే ఎన్టీ రామారావుని కూడా అదే కోణంలో మనం గౌరవించాలి కూడా. వీళ్ళు వాళ్ళు అనేటువంటి రాజశేఖర రెడ్డి గారైనా వారి పాత్ర వాళ్ళు నిర్వహించారు. చంద్రశేఖరరావు గారు కూడా మనం ఇప్పుడు బతుకున్నారు కదా, వారు కూడా వారి తెలంగాణ దాంట్లో వారి పాత్ర వారు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర వారి గొప్పదే, తక్కువ పాత్ర నిర్వహించలే వారి ఉద్యమంలో. కాబట్టి ఏ నాయకుని కూడా తక్కువ చేసి చూపించడం అనేటువంటిది కాదు. భిన్నాభిప్రాయాలు మనకు మస్తుంటాయి. రైట్, ఓకే. ఇప్పుడు నా ప్రశ్న ఏమంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు తెలుగుదేశాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు కదా, అది మీకు ఉపయోగమా కాంగ్రెస్కి ఉపయోగమా? నేను దయాకర్ గారు చెప్పిందే నేను అంటాను సార్. వారి పాత మిత్రులు, పాత సంబంధాలు, అనుబంధాలు ఇంకా ఉన్నట్టున్నాయంటే పూర్తి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అని అంటామా, కాంగ్రెస్ అయితే అంటామా, ఏమంటామా పదం కానీ ఇంకా మారలేదంటే రూపాంతరం పూర్తిగా చెందినట్టు లేదు ఇంకా ముఖ్యమంత్రి గారు. ఇంకా పాత ఆలోచనలు, పాత భావజాలం. అంటే చంద్రబాబు గారితో ఉన్న స్నేహం ఆ రకంగా మాట్లాడిస్తుందా, లేకపోతే ఇంకేదైనా కారణమా? ఇప్పుడు అదే ఎన్టీ రామారావు గారిని అంతకుముందు పీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎప్పుడో చాలా తీవ్రంగా విమర్శించారో ఇప్పుడు మీకు వీడియో చూపించాను కదా రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు అదే ఎన్టీ రామారావుని ఇప్పుడు అంతకంటే ఎక్కువగా పొగుడుతున్నారు. ఇదంతా చంద్రబాబు గారితో ఉన్న సాన్నిహిత్యమా, లేక ఇక్కడ తెలుగుదేశం ఓటర్లని లేదా కొన్ని సామాజిక వర్గాలను అట్రాక్ట్ చేయడం కోసమా, లేక కాంగ్రెస్లో తెలుగుదేశం గ్రూపుని పెంచుకోవడమా? ఇది సేమ్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ దయ్యం అన్నటువంటి వీడియో కూడా మన దగ్గర కనపడుతుంటారు సార్. సేమ్ రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీని దయ్యము, దేవత కాదు దయ్యం అని. కాదు, దయ్యం అన్నది మన చంద్రబాబు నాయుడు గారు, ఈయన బలిదేవత అన్నాడు. బలిదేవత అన్నటువంటి వ్యక్తిని కూడా మనం చూసినాం. బలిదేవత ఈమె కాదు అని. అంటే ఆ విషయంలోకి వస్తే అట్లాంటి చిన్న స్టేట్మెంట్లు అయితే చిన్నయో పెద్దయో, చంద్రబాబు గారు మీ మన దేశ ప్రధాని టెర్రరిస్ట్ అంటే మీరేం ఫీల్ కాలేదు, మా ఓటాలను చాలా బాధపడ్డాం, ఇదేంద్ర ఇంత ఆయన వచ్చి ఇంత అవినీతి పరుడు లేడు, యూటర్న్ బాబు లేడని మోడీ గారు చెప్పారు. సో ఇద్దరు మళ్ళీ బలాయి అయిపోయారు. అట్లా కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనం ఎవరిని అతీతులు అనలేం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం దాని ఎన్టీ రామారావుని పొగడటం ద్వారా చంద్రబాబు గారికి మరింత దగ్గరగా ఉన్నానని చెప్పుకోవడం ద్వారా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లాభం పడుతుందా, బీజేపీ మీ మిత్రపక్షమైన బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షమైన బీజేపీకి లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా అన్నది నా ప్రశ్న.
సార్ ఒకటే ఒక పాయింట్ సార్, చివరికి నేను చెప్పే ఒకటే పాయింట్ అంటే ఈ మొత్తం పంట చేను అయిపోయింది, పరిగెశాను అంటాను చూసారు. అసలు పరిగెకాయ మిగిలింది టీడీపీలో. ఆ పరిగెకాయ మాదికి వస్తుందా అటు పోతా దానికోసం వాళ్ళు ఎత్తుగడలో భాగంగా చేసేటని నేను అనుకుంటున్నాను సార్. అంటే పరిగెకాయ అంటే తెలుసు కదా సార్, మిగిలినటువంటి అక్కడక్కడ మిగిలిన టీడీపీ నాయకులు ఎటువైపు పోతారన్న దాని మీద రేవంత్ రెడ్డి గారి పాత పరిచయము, పాత బంధుత్వం, పాత మిత్రత్వంతో మిగిలిన వాళ్ళని తీసుకుంటే ఆయన కాంగ్రెస్ ను పరిపుష్టం చేయడము, లేదా ఆయనకైనా పరిపుష్టం కావడం, లేదా టిఆర్ఎస్ లోనో మిగతా పార్టీలో ఉన్నటువంటి టీడీపీ అభిమానులు, టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలు తీసుకొని తనకు తాను కాంగ్రెస్ లో ఒక వర్గాన్ని బలోపేతం చేసుకోవడం కోసం చేస్తున్న, మీరు చూస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్నటువంటి వర్గాలు ఆ యొక్క వర్గ పోరాటాలు ఎట్లా చూస్తున్నారు, తనకు తాను బలోపేతం కావడం కోసం చేస్తున్న ఎత్తుగడల భాగమని నేను అనుకుంటున్నాను సార్. సూటిగా సమాధానం. రైట్, ఇద్దరు ముగ్గురు కాలర్స్ ఉన్నారు. కేఎల్ఎన్ రెడ్డి గారు వనపర్తి, సంక్షిప్తంగా మాట్లాడండి దయచేసి. శ్రీధర్ గారు మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఎవరు అభ్యంతరకరం వ్యాఖ్యలు చేయలేదు. కేవలం ఒక చరిత్ర, ఒక సరదా కోసం, ఒక అవగాహన కోసం మాత్రమే, విజ్ఞానదాయకంగాను వినోదదాయకంగాను ఉండటం కోసమే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏం లేదు సార్, సీఎం గారు ఒక వర్గం ఓట్ల కోసమే అత్యుత్సాహం చేస్తే చూపిండొచ్చు, ఉండొచ్చు, కాదని అదేం లేదు. బాబు గారు ఏ ఎండ కాకూడదు పడతాడు. అదే బీజేపీ కాశ్మీర్ లో ముస్లిం బీజేపీ వాళ్ళకి ముస్లింలు ఎగ్నెస్ట్ కదా, వాళ్ళతో ఎట్లా పెట్టుకున్నారు, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? కాశ్మీర్ లో పీడీపీ ఎన్ని స్టేట్లలో చేయలేదు వాళ్ళకి, లేదు అట్లా. అప్పుడు ఏదో చెప్తున్నారు బీజేపీ ప్రతినిధి, అది తప్పు కదా. వాళ్ళు ఎవరు వాళ్ళు సబ్జెక్ట్ మాట్లాడతారు, మీ అభిప్రాయం మీరు చెప్పండి, అంతేగాని మళ్ళీ వాళ్ళని ఏమనక్కర్లేదు. అది అంతలేదు సార్. ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు కాదంటే కానీ ఇతరులను ఎత్తి చూపుతున్నాడు. ఏ పార్టీ అయినా ఓట్ల కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా ఉన్నాయి బలహీనతలు అన్నదానికి ఇవన్నీ ఉదాహరణలు అవుతాయి. రైట్, మరొకరు లైన్లో ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు, తిరువురు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే, మాట్లాడండి. నేను ఫాలో అవుతున్నాను సార్. మాది తిరువూరు, సత్తుపల్లికి పక్కనే ఉంటుంది. ఓకే. నేను కూడా ఉన్న 18వ తారీఖున అక్కడ గమనించినప్పుడు ఎన్టీఆర్ గారి బర్త్డేని కాంగ్రెస్ శ్రేణులే, ఎన్టీఆర్ గారి వర్ధంతి ఆ రోజున, సారీ క్షమించాలి సార్, ఎన్టీఆర్ గారి వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులే అసలు చాలా విపరీతంగా చేస్తూ వస్తున్నారు. అప్పుడు ఉన్నటువంటి నా స్నేహితులను కూడా కొంతమందితో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా మంది ఏంటంటే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో ఏదో కూటమి, ఆంధ్రాలో ఉన్న కూటమి రాబోతుంది. ఏ కూటమి? ఈ ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి అనేటువంటిది రేపు తెలంగాణ ఎలక్షన్స్ లో రాబోతుంది అనేటువంటిది. అక్కడ కాంగ్రెస్ కూడా కొంత ఒక సెక్షన్ కూటమికి అదే సార్. అందుకోసమనే ఆ కూటమిలో రేపొద్దున ఇక్కడ స్థానం లేనటువంటి వాళ్ళు, లేదా కాంగ్రెస్ వస్తుందో కాదో అనుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఆ కూటమిలో నుంచి పోటీ చేయాలనేటువంటి భావజాలం కూడా నేను చాలా మంది స్నేహితుల దగ్గర నుంచి అక్కడ నేను విన్నాను. సో ఏది ఏమైనప్పటికీ కూడాను కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడం కోసమే తెలుగుదేశాన్ని స్థాపించినటువంటి ఎన్టీఆర్ గారిని చేయొద్దని నేను అంటలేదు. కానీ అదే పనిగా అదేదో కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఆయన ఒకడైనట్టుగా చేస్తున్నటువంటి విధానం అనేటువంటిది మాత్రము అది కాంగ్రెస్ అభిమానిగా నాకు ఏమాత్రం నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే దయాకర్ గారు, మీరు ఫస్ట్ లో మాట్లాడినప్పుడు దయాకర్ అన్న చాలా కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాది, కానీ మాట్లాడే విధానంలో నాకు అర్థమైంది ఏంటంటే చాలా ఇబ్బంది పడ్డారు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక అనేటువంటిది కూడా నాకు బాగా అర్థమైంది. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి దానిని కాపాడుకోవాలి, వేరే వాళ్ళకి అవసరానికి అని చెప్పేసి మనం ఎంతకైనా దిగజారాల్సిన అవసరం లేదు. నైతిక విలువలు ఉన్నటువంటి విధానంతో మనం రాజకీయం చేయాలి, కానీ మన ఇదిని కోల్పోయి మాత్రం చేయకూడదు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభిమానిగా నేను. శంకర్ గారు, రైట్, థ్యాంక్ యూ అండి. శంకర్ గారు హైదరాబాద్ నుంచి, సంక్షిప్తంగా మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. సార్ మేము అద్దంకి దయాకర్ గారి మాటలకి దయాకర్ గారు వచ్చినప్పుడల్లా మీ చాలా మంది అభిమానులు వీళ్ళంతా వస్తుంటారు అనుకుంటా, మాట్లాడండి సార్. మేము అద్దంకి దయాకర్ గారి మాటలకి ఏకీభవిస్తున్నాం సార్. తెలంగాణలో టీడీపీ అనేది చాలా బలంగా ఉండేది సార్, ఆంధ్రాలో కంటే కూడా తెలంగాణలో. ఓకే. కానీ రేవంత్ రెడ్డి గారికి
సొంతంగా టీడీపీ నుంచి ఆయన ఏ మాట మాట్లాడకుండా మంచిగా బయటికి వెళ్ళిపోయి ఈ రోజుకి ఆ గౌరవం నిలబెట్టుకొని ఉన్నారు సార్. ఓకే దాని విషయంలో ఇప్పుడే కదా అట్లా కాదు ఇప్పుడే కదా కాదు మిత్రమా మీరు మాట్లాడిన అభ్యంతరమే లేదు కానీ ఇప్పుడే కదా ఎన్టీ రామారావు గారిని ఎంత తీవ్రంగా ఆయన విమర్శలు చేసింది చూపించాను కదా తెలియజేశాను. అంటే చంద్రబాబు గారిని ఏం అనలేదంటారా? ఓకే, అంతవరకు అయితే ఓకే. ఎన్టీ రామారావు గారిని అన్నమాట వాస్తవం, చంద్రబాబు గారితో అలాయ్ బలాయ్ ఉందన్నది కూడా వాస్తవమే కదా. మీరు చాకచక్యంగా మాట్లాడుతున్నారు సార్. ఎన్టీ రామారావు గారు అసలు పార్టీ స్థాపించిందే ఎన్టీ రామారావు గారు కదా సార్. అవును, ఎన్టీ రామారావు గారు ఎవరికి వ్యతిరేకంగా పార్టీ స్థాపించారు? మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు చాలా గొప్పవాడు, ఎన్టీ రామారావు కోసం బీఆర్ఎస్ గద్దెలను కూల్చండి చెప్తే మీరు దాన్ని మద్దతు ఇస్తానంటే మంచిది. ఇద్దరు ఒకటే అంటే ఎట్లా సార్? ఇప్పుడున్న పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు కూడా టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళే. నేనే కాదని అందరూ కాదు, వచ్చిన మాట వాస్తవం. బీఆర్ఎస్ ఏమి వేరే కేసీఆర్ గారు తెలుగుదేశం నుంచి రాలేదు నేను అంటల్లా, కానీ ఆ తర్వాత ఆయన సొంత పార్టీ పెట్టుకున్నాడు, ఆయన కాదు ఆయన నడుపుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు సమస్య ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం నేతలను పొగట్టం, చంద్రబాబు గారిని కానీ చంద్రబాబు గారిని కూడా పొగుడుతున్నాడు. మంచిదేనా? సంతోషమేనా? ఈ పాయింట్ బ్రహ్మాండం చెప్పారు. మీరు అసలైన తెలుగుదేశం కార్యకర్త, మిమ్మల్ని అభినందిస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుని పొగట్టం చాలా గొప్ప విషయంగా మీరు భావిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో నాకు అనవసరం, కానీ మీరు మాత్రం తప్పు మాట్లాడలేదు, కరెక్ట్గా మాట్లాడారు. రైట్.